రెడ్ బుక్లో మీ పేరుందా? అంటే బేసిక్గా ఏంటంటే ఈ రెడ్ బుక్ ఈ అని లోకేష్ తీసుకొని రావడం లేదు. నేను ఒక విషయంలో లోకేష్ని దీంట్లో మెచ్చుకోవాలి వాళ్ళ నాయన కంటే. ప్రజలకి ఏం చేస్తాడు ఏం లేదో అనేది తెలియదు, కానీ ఆయన అనుకునేది కొన్ని చేస్తున్నాడు. అది రెడ్ బుక్ రూపంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, చేస్తున్నాడు. ఒక కొత్త సాంప్రదాయాన్ని నేర్పిస్తున్నాడు. అది ఎంత ఎటువంటి సాంప్రదాయం అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నేర్పిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి చాలా క్విక్ లర్నర్, ఏదైనా కావచ్చు. ఇప్పుడు వాళ్ళ నాయనకి 30 ఏళ్ళు పట్టింది ముఖ్యమంత్రి కావడానికి, జగన్మోహన్ రెడ్డికి 7 ఏళ్ళలో ముఖ్యమంత్రి అయినాడు. ఇప్పుడు ఈయన రెడ్ బుక్ రాస్తున్నాడు. దానికి ఆపోజిట్గా చేయాలంటే అంతకు 3 ఇంతలే చేస్తాడు కదా ఇతనే, అవునా లేదా? అందుకే రప్పారప్ప అంటున్నారు కదా. రప్పారప్పాకే అంతగా భయపడితే ఎట్లయితుంది? రప్పారప్పాకే భయపడితే ఎట్లయితుంది? ఒక కొత్త సాంప్రదాయాన్ని లోకేష్ తీసుకొని వచ్చినప్పుడు దాన్ని ఇంకా పటిష్టంగా, గట్టిగా, మరింత పదునుగా తీసుకోపోవాల్సిన బాధ్యత కూడా మాకు కూడా ఉంటుంది. అంతే కదా? ఎవరిని వదిలిపెట్టమో అందరి సంగతి చూస్తామని చెప్తున్నారు మీరు ఇండైరెక్ట్గా, అంతేనా? మీకు అర్థమైంది, అందరికి అర్థమైతే చాలు.